ఈ 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతిని బయట పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారా? అది తెలిసినటువంటి కేసీఆర్ కుటుంబంలో ఇప్పుడు టెన్షన్ మొదలైందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతిని బయట పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని, దానివల్ల కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయ్యింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు అసలు మనం? రేవంత్ రెడ్డి మంట పుట్టిస్తున్నాడు. రేవంత్ మంట దెబ్బలకే బొబ్బలెక్కిపోతున్నాయి. అక్కడ ఢిల్లీ బీజేపీ మంట పుట్టిస్తోంది, మోడీ షా. మరి వాళ్ళు బొబ్బలు అంటే ఇరువైపుల నుంచి ఉక్కిరి బిక్కిరి అవుతోంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ కంటే కూడా కల్వకుంట్ల కుటుంబం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. రెండు ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, అదే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది. అదే కదా మొన్న ప్రజా తీర్పు కూడా, మొన్న ఎలక్షన్ కూడా దాని మీదే జరిగింది. ప్రజలకు అందుబాటులో లేకపోవటం, ఈ అవినీతి కుంభకోణాలు. నీకు కాళేశ్వరం మనం చూసాం కదా, ఏది కాళేశ్వరంలో మేడిగడ్డ అది కాస్త కుంగింది, ఆ పిల్లర్. వీళ్ళందరూ కూడా పోయి చూశారు మొన్న, ఎమ్మెల్యేలంతా కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. దానికే నల్గొండలో సబ్ పెట్టి కేసీఆర్ కూడా అన్నాడు కదా, ఏం పీకటానికి పోయారు అక్కడికి అని చెప్పి కూడా వాళ్ళు పీకేదేదో మనకి ఇప్పుడు కనపడుతోంది. ఇప్పుడు ఇవాళ ఏమిటి, రేవంత్ రెడ్డి ధరణి మీద సమీక్ష పెట్టాడు. గత కొన్ని రోజులుగా ధరణి మీద జరుగుతోంది ఈ భూ దందాలు, ఈ భూముల రిజిస్ట్రేషన్లు, వీటిల్లో అక్రమాలు, అవకతవకలు, భారీ ఎత్తున స్కామ్స్ జరిగాయన్న దీంట్లో. నీకు తెలుసు, ఒక ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ మొగుడు పెళ్ళాం 25 ఎకరాలు కొన్నారు. గందరగోళం అయింది, తెలుసు. మనం చేసాం సార్ గతంలో కూడా. 25 ఎకరాలు ఆయనేది, ఇక్కడ ప్లాట్ అమ్ముకున్నాను, మా ఆవిడ ఉద్యోగం, నేను ఉద్యోగం, మేము సంపాదించుకుని కొనుక్కున్నాం అన్నారు. ఇంకో సీనియర్ ఐఏఎస్ 52 ఎకరాలు నువ్వు చూసావు. అంతా హైదరాబాద్ పొలిమేరల్లోనే, మహబూబ్ నగర్ ఇక్కడే కదా. 52 ఎకరాలు ఆయన. సరే, ఈ 25 ఎకరాలు పక్కన పెట్టు, ఆ 52 ఎకరాలు పక్కన పెట్టు, వీళ్ళిద్దరు ఐఏఎస్లు. వాడెవడో రెరా కార్యదర్శి, వాడు జనగామలో 113 ఎకరాలు వేసాడు. 1000 కోట్లంట. అతనేంటి, మామూలుగా బిల్డింగ్ ప్లాన్లు, అప్రూవల్స్, దాని మీదే నిన్న రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీలో రివ్యూ చేశాడు. విజిలెన్స్ దాడులు ఉధృతం అవుతాయి, జాగ్రత్తగా ఉండండి. బిల్డింగ్ ప్లాన్స్ ఎలా జరుగుతోంది ఏంటి, 3500 చెరువులు అసలు ఆన్లైన్లో లేవంట. అవును, కనపడతలేదంట. ఏంట్రా నాయన, చెరువులు ఎత్తుపోయారు, ఇవి కూడా ఆన్లైన్లో పెట్టాలి కదా. అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ ఏ విధంగా చెరువులు ఆక్రమించేసి వీళ్ళు కట్టుకుంటున్నారు, దానికి వీళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు. వీడు ఒక్కొక్కడు 100 ఎకరాలు కొంటున్నారు. నీ ఉద్యోగం ఎంత, నీకు వచ్చే జీతం ఏంటి, నువ్వు ఎంత సంపాదించగలవు, ఎక్కడి నుంచి వచ్చాయి నీకు 115 ఎకరాలు జనగామలో, విశాఖపట్నంలో, విజయనగరంలో స్థలాలు, 60 వాచీలంట. ఎన్ని లక్షల నగదు దొరికింది? ఎవరిని గదులు ఇచ్చినా కానీ బంగారం, నగదు. ఇలా కేసీఆర్ పరిపాలనలో ఆ 10 ఏళ్ళు బంగారు తెలంగాణ అన్నాడు. అంటే ఎవరికి బంగారు తెలంగాణ? వీళ్ళకన్నమాట. అవినీతి అధికారుల పాలిట బంగారు తెలంగాణగా మారింది. అప్పుల తెలంగాణగా ప్రజలకు మారింది. ప్రజలకేమో అప్పుల తెలంగాణ. బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే మారిందనే విమర్శే కదా ఇవాళ ఈ తీర్పు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి అదే కదా కారణం. కాళేశ్వరంలో అవినీతి, మిషన్ భగీరథలో అవినీతి, మిషన్ కాకతీయలో అవినీతి, వీటన్నిటి మీద విచారణలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. హైకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశాడు, మాకు జడ్జిని ఇవ్వండి అని. మేము చూసుకోవడానికి తలనొప్పిగా ఉంది, కావాలంటే రిటైర్డ్ జడ్జిని తీసుకోండి అన్నాడు. మరి అదేదో వేస్తారనుకుంటా. సరే, ఇదంతా రేవంత్ సృష్టిస్తున్న మంటలు. ఈ మంటలకి నీకు అక్కడ బొబ్బలు. ఇక ఢిల్లీ మంటల సంగతి ఏంటన్నావు. ఇప్పుడు ఏంటి, నిన్న ఏం జరిగింది? నిన్నటి దాకా సాక్షిగా ఉన్న కవిత ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ మారింది. ఇప్పుడు నిందితురాలు.
41A ఏదో ఇచ్చారు, రేపు 26వ తారీఖు రమ్మన్నారు. ఆల్రెడీ ఈడీ పిలుస్తోంది, ఇప్పుడు 3-4 సార్లు పిలిచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీకు డిప్యూటీ సీఎం ఢిల్లీ సిసోడియా 6 నెలలుగా జైల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆప్నే కాదు, ఇక్కడ బీఆర్ఎస్ మెడకి చుట్టుకుంది. ఇవాళ రేపు అసలు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తామంటున్నారు. ఇప్పటికి 7-8 నోటీసులు ఇచ్చారు. ఎవరికి? కేజ్రీవాల్కి. ఆయన ఏమంటాడు? కాంగ్రెస్తో నన్ను పొత్తు పెట్టుకోవద్దంటున్నారు, బెదిరిస్తున్నారు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఈ కేసులు ఎత్తేస్తామంటున్నారు అంటాడు కేజ్రీవాల్. సరే, ప్రజలకి ఏది చెప్పుకున్నా మెడలోతు కూరుకున్న మాట వాస్తవం, స్కామ్ జరిగింది వాస్తవం, వీళ్ళు కూరుకుపోయింది వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా, ఏది మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి, ఇప్పుడు ఆయనే అక్కడ నెల్లూరు ఎంపీ అంటున్నారు, కవిత. వీళ్ళందరూ కూడా ఇవాళ ఏంటంటే మెడలోతు కుంభకోణాల్లో చిక్కుకుపోయారు. వీటి నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో మొన్నేదో కేసీఆర్ ఢిల్లీ టూర్ అని కూడా అన్నారు. ఒక 10 రోజుల క్రితం ఢిల్లీ వెళ్తున్నాడు అంటే బీజేపీతో పొత్తుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు, ఈ కేసు విషయం, కవిత విషయం, వీటిపైన రాజీకి ఏదో వచ్చినట్టుగా, బీజేపీ ససేమిరా అన్నట్టుగా, బీఆర్ఎస్తో పొత్తుకు మేము సిద్ధంగా లేమని బండి సంజయ్ వీళ్ళు కూడా ప్రకటించారు. ఇక్కడ అంటే ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు పొత్తుకి? వాళ్ళు బీఆర్ఎస్ స్థానం వాళ్ళు లాక్కోవాలని కదా. బీజేపీ ఎత్తుగడేంటి? వాళ్ళ బీజేపీ కన్ను దేని మీద వేసింది? బీఆర్ఎస్ మీద. బీఆర్ఎస్ని ఇక్కడ లేకుండా చేయాలి, బీఆర్ఎస్ స్థానం బీజేపీ దక్కించుకోవాలనే రేపటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా వెళ్తున్నారు. ఇప్పుడు వీటన్నిటిని తట్టుకుని కేసీఆర్ మరి పార్టీని కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, మరి లీడర్స్ని, కార్యకర్తల్ని ఎంత మేరకు కాపు కాసుకుంటాడు? అసలే ఆయన మరి ఆరోగ్యం దెబ్బతింది. అఫ్కోర్స్ నల్గొండ సభలో ఉరిమాడు, గర్జించాడు, అది మనం చూసాం. ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ లోపే కవితను అరెస్ట్ చేస్తారా? మనం ఇప్పుడు నిన్నటిదాకా మనం ఏమనుకున్నామంటే పార్లమెంట్ ఎన్నికల్లోపు ఏమి జరగవలే, ఊరికే బెదిరిస్తారు, ఈ ఉడతూపులు ఇవన్నీ కూడా మామూలుగా ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, ప్రజా తీర్పు వస్తుంది అనుకున్నాం. అభివృద్ధి నేపథ్యంలో, హామీల నేపథ్యంలో, గ్యారంటీల నేపథ్యంలో, మేనిఫెస్టోల ప్రకారం ఎలక్షన్ జరుగుద్దేమో, ప్రజలు ఎవరు కావాలంటే వాళ్ళు ఓటేసుకుంటారంటే ఇప్పుడు ఏంటి? అసలు ఎన్నికల్లోపే అరెస్ట్ చేసేటట్టున్నారు. అవును, పరిస్థితులు అలా ఉన్నాయి. రారాయి అంటున్నారు ఎవరు? బీజేపీ. అదేదో చంద్రముఖిలో పాట కవితను రమ్మంటున్నారు, లేకపోతే కేజ్రీవాల్ని రారాయి అంటున్నారు. ఆప్, బీఆర్ఎస్, వైసీపీ మెడలోతు కూరుకుపోయినాయి ఢిల్లీ మద్యం స్కామ్లో. ఎంత మేరకు బయట వేయగలడు కేసీఆర్ అనేది మనం వెండి తెరపై చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.